నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లాస్ట్ ఎపిసోడ్ లో పూజ గదిలో కానీ లేకపోతే వంటింట్లో కానీ ఖచ్చితంగా ఉండవలసినటువంటి వస్తువుల గురించి చెప్తాను అని అన్నారు. తిరగలి అని చెప్పారు, దాని గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే నా జీవితంలో జరిగిన దానికి కూడా నేను అయ్యో అప్పుడు అలా చేశాం కదా, అలా వద్దు, అలా చేయకూడదు అనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను. నేను చిన్న మంచి జరిగినా కూడా అది గుర్తు పెట్టుకుంటాను, దాన్ని ఫాలో అవ్వాలి అనేది ఫాలో అయిపోతుంటాను. అది ఒక్కటే మంత్రం అనుకోవచ్చు. మర్చిపోకుండా అయితే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అని అంటే, మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ ఇంట్లో ఉన్న ఇంటి నుంచి మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ప్లేస్ నుంచి మనం మూవ్ అవుతున్నాం అనుకో, మనకి చాలా బరువుగా కనిపించేది, అనవసరంగా కనిపించేది రోకలి. మిక్సీలు వచ్చాక వచ్చిన జాడ్యం అది చాలా బరువు ఉంటుందబ్బా, ఏం కాదులే వదిలేసేయండి, ఇప్పుడు దాంతో పనేముంది అనేది చాలా మంది దగ్గర నేను విన్నా. కానీ అలా చేసిన తర్వాత లాస్ అవ్వడం కూడా నేను చూసాను. వదలకూడదు. అయితే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏం చేసేది అని అంటే, కొంచెమన్నా వారానికి ఒకసారి అన్నా ఏదన్నా రోటి పచ్చడి చేసి రోల్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేది. మరీ బొట్టు అది పెట్టడం అన్నంత ఇదిగా ఉండేది కాదు మా అమ్మకి. కానీ కొన్ని మాత్రం ఎట్లా అనేదంటే, వెంటనే క్లీన్ చేయాలి, అమ్మవారికి మంట పుడుతుందిట లేకపోతే అని చెప్పేది అనమాట. పొత్రము ఏమో శివుడు, రోలు ఏమో రోలేమో అమ్మవారు అన్నది చెప్పేది మా అమ్మ. అలాగే రోకల్ బండను కూడా ఎటువంటి పరిస్థితుల్లో పడుకోబెట్టకుండా అట్లా నుంచొనే పెట్టేది అనమాట. పడుకోబెట్టకూడదు, అది నుంచొని పని చేయాలి, ఎప్పుడు నుంచునే ఉండాలి. అలాగే పొత్రం కూడా ఎప్పుడు కూడా పక్కకు ఉండకూడదు. మీరు పక్కకు నుంచోబెట్టేసిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ రోకల్లోకే ఉండాలన్నమాట, అందులోనే ఉండాలి, విడివిడిగా ఉంచకూడదు. శివపార్వతుల స్వరూపం ఎప్పుడు వాళ్ళిద్దరు విడివిడిగా ఉండరు కదా. కాబట్టి అలా చెయ్యాలి అని చెప్పేది. అలా 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 కొంచెం అలవాటు అయింది. ఇంకా కొంచెం మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నాం కాబట్టి, అయ్యో రోకల్ని పూజ చేస్తారటమ్మా వాళ్ళు, చాటకు కూడా పసుపు రాసి పెడతారట అంటే, అవును మా చిన్నప్పుడు అలా చేసేవారు అని చెప్పేది. బెదురు దానికి కదా పసుపు రాసి పెట్టేవాళ్ళు అనమాట కంపల్సరీగా. అవును చేస్తారు అలా అని చెప్పేది, చెయ్యొద్దు అని అయితే అనేది కాదు. అయితే తర్వాత నేను చూసినప్పుడు దాన్ని నెమ్మదిగా ఇంకా ప్రాసెస్ తగ్గింది. అసలు చేయడం మానేయడము, దాంట్లో ఏవి దంచకపోవడము, అలా పక్కకు ఉండిపోవడము, మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి దాన్ని తీసి అసలు ఇంట్లో కూడా ప్లేస్ లేకుండా బయట బాల్కనీలోకి పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి. నెమ్మదిగా నెగటివిటీ అనేది ఫామ్ అయ్యింది అనేది నా భావన. అలా అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను, అయ్యో మనం కూడా ఒక రోకల్ అనేది మనకి మంచిగా ఉండాలి ఇంట్లో అని అనుకున్నప్పుడు, నాకు మళ్ళీ పెద్దగా అంటే అయ్యో నేను మళ్ళీ ఇక్కడి నుంచి నేను మూవ్ అవ్వాలి కదా, సొంత ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చిన్నది కొనుక్కున్నాను. ఎంత ఉంది? ఇంతే ఉంటుంది, బుజ్జిది ఇంతే ఉంటుంది. కొనుక్కొని నేను ఏం చేశానంటే, ప్రతి శుక్రవారం అరుగు కడిగినప్పుడల్లా కూడా, మంగళవారం కాకుండా తప్పకుండా దాన్ని కడిగి బొట్లు పెట్టి అరుగు మీద పెట్టడం అనేది నేర్చుకున్నాను. చాలా నాకు 2022 కాదా, ఇప్పుడు కదా 2022లో తీసుకొచ్చిన
2-3 months కి నేను ఇల్లు కొనుక్కున్నాను. బాబా నాకు బాగా గుర్తు ఫాస్ట్ గా. గా అంటే అంతకు ముందు ఏం ప్లాన్ లేదా ఇల్లు కొనే ప్లాన్? దొరకలేదు మాకు స్థలాలు. ఎప్పుడు ఏదో ఒకటి మనకి వాస్తది చూడడం వచ్చు కదా, ఏదో ఒక ప్రాబ్లం మనకి. లేదు అంటే గనక రోడ్డు సూలు ఉండడము, ప్లాట్ కిందకు ఉండడము, దాన్ని మళ్ళీ మనం మట్టి వేసుకొని చేయాలంటే మనం దాని మీదే చాలా ఇన్వెస్ట్ చేయాలి. అలా కిందకు ఉన్నదే కొనుక్కోకూడదు అని చెప్పి చాలా మంది అనడం. ఇలా ఎక్కడ మాకు దొరికేది కాదు, ఏంటో సెట్ అయ్యేది కాదు అస్సలు. తీసుకొచ్చిన తర్వాత పూజ చేసుకోవడం తర్వాత చాలా నాకు కనపడేది. బహుశా వారాహి అమ్మవారు అప్పటి నుంచే హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారేమో. మీరు వారాహి అమ్మవారి దగ్గర కూడా రోకలు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటుంది కదా అనుకొని అది ఉండకూడదు ఇంట్లో అని మాత్రం అనుకోకండి. అన్నిళ్ళల్లో ఉండేవి ఇది. కాదు కాదు, కొట్టాలి దంచాలి అని అంటే ఏదైనా కూడా మీరు చూడండి, హింస పనికిరాదు, అలా ఉగ్రం పనికిరాదు అని అనుకుంటే ఒక్కటి ఆలోచించండి, ఎలా మనకి చెయ్యందే తిరగల్లో వేయందే బియ్యం ఎలా నలుగుతాయి, అవునా కాదా? దంచందే పచ్చడి, రుబ్బందే పచ్చడి ఎలా అవుతుంది? అమ్మో అలా చేయకూడదు, దాంట్లో వేసి రుబ్బేస్తున్నారు మీరు అని అంటే కుదరదు కదా పని. కాబట్టి అమ్మ కూడా మనందరికి ధాన్యం ఇవ్వాలి, మనందరికి మంచి జరగాలి అని అనుకుంటే అమ్మ కూడా, మనం చేసేదేమో ఆహారాన్ని పచ్చడి చేయడానికి గాని వాడుతున్నాము, అమ్మ కూడా అలానే అంటే నెగటివ్ ఎనర్జీస్ ని అలా చేస్తారు అమ్మవారు అనేది అనుకోవాలి. సో ఖచ్చితంగా ఉండాలి రోకలి అని చెప్తున్నారు. ఉండాలి. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, ఎలా అయితే మనము మన భోజన సౌకర్యాల కోసం వీటిని ఉపయోగించుకుంటున్నామో అమ్మవారు కూడా అలానే ఉపయోగించి నెగటివ్ ఎనర్జీస్ ని నిర్మూలించేసడమో వాళ్ళని సంహరించడమో కాదు, వాళ్ళు కూడా మళ్ళీ ఉపయోగపడేటట్టుగా మారుస్తారు అమ్మవారు అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకు ప్రతి వాళ్ళని సంహరించేది ఆవిడ, సంహరించే ముందు ఆలోచిస్తుంది ఏమైనా ఉపయోగపడతాడా వీడిని మారిస్తే అని చెప్పి. కాబట్టి అలా గుర్తుపెట్టుకొని చేయండి. మీరు అలాగే చిన్న రోకలు కూడా దంచేది కూడా ఉంటుంది మనకి. దంచేది కూడా ఖచ్చితంగా మసాలా దంచేది ఇప్పుడు స్టీల్ లో కొంటున్నారు, చాలా మార్బుల్లో కొనుక్కుంటున్నారు. ఏదైనా కానీ ఆ స్వరూపం అనేది ఉండాలి. ఇప్పుడు చక్కగా గౌరమ్మ సెట్ అని చెప్పి మనకి సేల్ చేస్తున్నారు పద్మిని. అవునా? అలా కూడా కొనుక్కో. సెట్ అంటే 5 ఉంటాయి పద్మిని. అందులో రోకలి, రోలు, దంచేవి ఒక 3 ఉంటాయి. మళ్ళీ మనం ఇట్లా పచ్చడి నూరేది ఉంటుంది. అలాగే పత్రం ఉన్నది ఒకటి ఉంటుంది అనమాట. 5 ఉన్నది కూడా చక్కగా తెచ్చుకోండి, అవి చక్కగా పెట్టుకోండి, వాటికి బొట్లు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎందుకు కొనమంటున్నారు అని అంటే నేనేం చెప్తానంటే, రాయి తెచ్చుకొని పెట్టుకోవడం అన్ని విధాల కరెక్ట్, అంటే ప్లేస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవి చిన్న చిన్నవి కాబట్టి ఇప్పుడు ఫోటోలో చూసాం కదా, చిన్న చిన్నవి కదా అక్క. అవును. అది ఎక్కడ దేవుడి గదిలో పెట్టమంటారా, వంటింట్లో పెట్టమంటారా, ఎక్కడ? యాక్చువల్ గా దేవుడి గదిలో పెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. లేదు అంటే కనుక మీరు లివింగ్ రూమ్ లో పెట్టుకోండి, హాల్లో. లేదు అంటే వంటింట్లో ధాన్యానికి సంబంధించినవి కాబట్టి వంటింట్లో కూడా చక్కగా మీరు అలంకరణ, ఇప్పుడు వంటింట్లో కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇదివరకు జాడీలు మూలగా ఉండేవి, ఇప్పుడు అలా కాదు, జాడీల్లో చెట్టు పెడుతున్నారు. అంత ఓపికగా అలంకరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అలంకరణ కింద కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. రైట్. ఖచ్చితంగా ఇవి చేసుకుని ఇవి పెట్టుకుని డెఫినెట్ గా ఒకవేళ మాకు స్పేస్ ఉంది అనుకుంటే పెద్దవే పత్రం లేకపోతే రోల్ గానీ పెద్దవే పెట్టుకోవచ్చు. విసిరేది కూడా ఉంటుంది కదా. విసిరేది తిరగాలి అయితే అసలు కర్మను అట్లా కరిగించేస్తుంది. అందుకే బాబా గారు కూడా తిరగలి విసిరేవారేమో అనిపిస్తుంది అనమాట. ఎలా అయినా సరే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి మనం అంటే గనక తిరగలి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలా అయితే దాన్ని పట్టుకొని అలా తిప్పేస్తూ ఉంటామో, వదలకుండా తిప్పుతూ ఉంటామో ముందుకు వంగి, అలానే భగవంతుడి పాదాలు కూడా సర్వకాల సర్వావస్థలు యందు అలానే పట్టుకొని ఉంటే గనక పూజ రూమ్ లో ఉంటే కూడా చాలా మంచిది. అందుకే మనం దీపాలు అవి కూడా వాటిల్లో వెలిగిస్తాం కాబట్టి తప్పకుండా కొనుక్కోండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే.